హలో అండి అందరికీ. నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. సీమ వంకాయ ఎవరికైనా తెలుసా? ఈ మధ్య వస్తున్న వెజిటేబుల్ అండి ఇది. ఇంగ్లీష్లో చౌ చౌ వెజిటేబుల్ అంటారు, అలానే చయోటీ స్క్వాష్ అంటారు. దీంతో చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దోశల్లో, ఇడ్లీలో, రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీని టేస్ట్ వచ్చి అచ్చం బీరకాయ లాగానే ఉంటుంది. ఈ సీమ వంకాయ చట్నీని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపించబోతున్నాను. రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, అలానే వెల్లుల్లి, ఈ రెండు ఒక 1 మినిట్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. అప్పుడే వెల్లుల్లి అనేది వేగుతుంది. వెల్లుల్లి అలా వేగుతుండగా అందులో ఎక్కువ టమాటా అవసరం లేదు. నేనైతే ఒక పెద్ద సైజ్ టమాటాను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని టమాటాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చట్నీలో కొంతమంది ఎండుమిరపకాయలని ప్రిఫర్ చేస్తారు. నేనైతే ఈ వెజిటేబుల్ గ్రీన్ కలర్లో ఉందని చెప్పి గ్రీన్గా ఉండాలని చెప్పి నేను ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను. సో మీకు కావాలనుకుంటే మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ప్లేస్లో. సో నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. చట్నీకి సరిపోయేంత ఘాటు ఎక్కువ ఉంటే అన్ని వేసుకోవసరం లేదు. ఈ పచ్చిమిర్చి ఘాటు లేవు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిలను ఇలా ఈ విధంగా సగం సగం వేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని చక్కగా సీమ వంకాయలని నేను ముందే క్లీన్ చేసుకొని దాని మీద ఉన్న తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాను. వాటిని కూడా వీటిలోనే యాడ్ చేసేసి చక్కగా 10 to 15 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం వాటర్ వేసుకొని, అలానే ఘాటు ఎక్కువగా ఉంటే ఒకవేళ కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం చింతపండు కూడా వేసుకొని దాని మీద ప్లేట్ పెట్టేసి బాగా ఉడకనివ్వండి. మనకి సీమ వంకాయ ఏదైతే ఉందో కొంచెం లేట్గానే ఉడుకుతుంది. సో లేట్ అయినా పర్వాలేదు, బాగా ఉడకనివ్వండి. చక్కగా చట్నీ చేసుకోవడానికి వెజిటేబుల్స్ అయితే చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వెజిటేబుల్స్ని తీసి చక్కగా చల్లార్చుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లో సపరేట్గా తీసుకొని చట్నీని తాలింపు వేసుకుంటే చట్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి,
వెల్లుల్లి అలానే కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా తాలింపుని ప్రిపేర్ చేసుకొని చట్నీని కలిపేసుకోవడమే. అంతేనండి, చూసారు కదా, చయోటీ స్క్వాష్ అంటే సీమ వంకాయ చట్నీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. వెంటనే వెళ్ళి రీసెంట్గా పోస్ట్ చేసే రెసిపీస్ అన్నీ వాచ్ చేయొచ్చు. నా ఛానల్లో కొన్ని నాన్ వెజ్ రెసిపీస్ పోస్ట్ చేసిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. Stay tuned for more interesting videos and vlogs.